లెటర్ రైటింగ్ యూజువల్గా మనం ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కనుక సెక్షన్ 2లో లెటర్ రైటింగ్ అన్నది వస్తుంది. సో లెటర్ రైటింగ్ అనేది ఇచ్చినప్పుడు రైట్ లెటర్ టు ద కన్సర్న్డ్ అథారిటీ ఆన్ ద సజెస్ట్ ఆర్ ఇంప్రూవింగ్ ఆర్ దెన్ ఇష్యూ హౌ టు కర్బ్ ద ఆల్కహాల్ షాప్స్ ఇన్ యువర్ ఏరియా, అట్లాంటిది ఏదో ఒక మళ్ళీ అక్కడ కూడా ఒక సమస్య, ఆ సమస్య పైనని దాన్ని తగ్గించడానికి లేదా దానిపైన సజెషన్స్ ఇస్తూ మిమ్మల్ని లెటర్ అన్నది రాయమని అడుగుతారు. సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అని అంటే లెటర్ ఇంగ్లీష్లో లెటర్ ఉంటుంది, రైట్ ఎ లెటర్ టు ద ఫ్రెండ్, రైట్ ఎ లెటర్ టు ద ఎడిటర్ అని ఇస్తారు. కానీ మన సోషల్ స్టడీస్లో అలా ఇవ్వరు. కన్సర్న్డ్ అథారిటీ అంటే మనము ఆ అథారిటీ ఎవరు అన్నది టెస్ట్ చేస్తున్నారు అనమాట ఎగ్జామినర్. సో మనం ఆ కన్సర్న్డ్ అథారిటీ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఇందాక మనం చెప్పినట్టు ఆల్కహాల్ అబ్యూస్ ఎక్కువ అవుతుంది అనే లెటర్ కనుక ఇచ్చినప్పుడు టు హూమ్ టు అడ్రస్ ద లెటర్. సో యూ కెన్ అడ్రస్ ద లెటర్ టు ద కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్, టు ద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అండ్ మీరున్న ప్లేస్ ఆ ప్లేస్ రాసి దెన్ యూ కెన్ స్టార్ట్ రైటింగ్ ద లెటర్. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తే కనుక వాట్ యూ నీడ్ టు రైట్ ద ఇన్ ద లెటర్ అన్నది తెలుస్తుంది. సో ఫస్ట్ రాస్తాము ఆఫీసర్ అని రాస్తాము టు ద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, and then if you are staying in the area Gandhinagar, and then you will be writing it as Secunderabad or whichever place it is. Then you will write the date and then you will address respected sir, and then the body of the letter. ఇక్కడ ఏముంది alcohol abuse అనేది. సో you need to concentrate on how people are misbehaving after consuming alcohol. అంటే మత్తు పదార్థాలు లేదా ఇట్లాంటి ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా వచ్చిపోయే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, సో దానివల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది, రెసిడెంట్స్కి ఎలా ప్రాబ్లం అవుతుంది, అక్కడ ఉన్న మహిళలకి ఎలా ప్రాబ్లం అవుతుంది, పిల్లలకి ఎలా ప్రాబ్లం అవుతుంది, అక్కడ ప్రాపర్ లైటింగ్ లేకపోవడం వల్ల ఎలా అవుతుంది. సో ఇది రాస్తూ ఏమి చేయాలి అనేది రాస్తే కనుక మీకు మంచి మార్క్స్ వస్తాయి. సబ్స్క్రిప్షన్ అన్నది కనిపిస్తుంటే ఎవరు రాస్తూ ఉన్నారు లెటర్స్, యూజువల్గా మనం ఏం రాస్తాము యువర్ సిన్సియర్లీ అని రాస్తాము కదా, దాన్ని మనం సబ్స్క్రిప్షన్ అని అంటాము. సూపర్స్క్రిప్షన్ అని కింద లాస్ట్ ఏదైతే కనిపిస్తుందో అంటే మనం ఎన్వలప్ పైన అంటే ఈ లెటర్ అనేది ఎవరికి చేరాలి అని టు హూమ్ ద లెటర్ షుడ్ రీచ్ ఆ అడ్రస్ అన్నది రాస్తాము. ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ఈ ఇష్యూ పైన మనం లెటర్ ఎవరికి రాసాము అంటే టు ద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని రాసాము. సో అదే పైన రాసి పోలీస్ స్టేషన్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ అండ్ దెన్ యూ విల్ రైట్ సికింద్రాబాద్ అండ్ రైట్ ద పిన్ కోడ్ నంబర్. సో ఇలా మనం సూపర్స్క్రిప్షన్లో రాస్తాం.